ఒకరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయంగానే వీడియోస్ అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాడు పొరపాటు కదా. నేను కూడా మా పెళ్ళైన కొత్తలో అస్సలు టైంపాస్ కాక యూట్యూబ్లో జోక్స్ అవి చూసేదాన్ని. ఓకే సరేలే ట్రై చేస్తే ఏమవుతుంది అని ట్రై చేసిన. అప్పుడు నాకు ఇవన్నీ కండిషన్స్ తెలియదండి బాబోయ్. వాచ్ టైమ్, వ్యూస్ ఇంత ఉంటుంది, సబ్స్క్రైబర్స్ అది ఇదని. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ అయితే తెలిసింది. ఎందుకంటే మన ఛానల్ని గ్రో ఎట్లా చేసుకోవాలి అని అది కూడా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తాం కదా, అప్పుడు తెలిసింది నాకు. స్టార్ట్ చేయడం వరకు అయితే ఓకే, కానీ దాన్ని కంటిన్యూ చేయడమే మస్తు కష్టం. ఇప్పుడైతే షార్ట్ వీడియోస్ పెట్టుడు హెల్ప్ అవుతుంది చాలా మంది యూట్యూబర్స్ కి. గివ్ అప్ ఇద్దామంటే ఏతులకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఏమైంది అనుకుంటారని అదొక భయము. ఫోన్లే మందితోటి మనకేంది, మన ప్రయత్నం ఏదో మనం చేద్దామంటే ఇదేమో మానిటైజేషన్ అస్సలు అయ్యి సావట్లేదు. కరెక్ట్గా కంటెంట్ పెడితేనేమో వ్యూస్ రావట్లేదు, కంటెంట్ లేని దానికేమో వ్యూస్ వస్తాయి. అస్సలు అర్థమైతలేదు నాకు ఈ యూట్యూబ్ సైకాలజీ ఏందో. ఏదేమైనా కంటిన్యూ చేద్దామని 1 మంత్ బ్యాక్ నుండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. చూద్దాం ఈసారైనా గ్రోత్ వస్తుందా రాదా అని. అట్లా కూడా సక్సెస్ వచ్చిన తర్వాత నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారేమో అని భయం అవుతుంది నాకైతే. థ్యాంక్ యూ ఫర్